తెలంగాణ నుండి అత్యధిక క్రీడాకారులు ఒలింపిక్ క్రీడల్లో ఆడేలా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో కేసీఆర్ క్రీడా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించడమే కాకుండా ప్రతి వ్యక్తి రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా జీవించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మొదటి విడతలో 18,000 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పుడు సుమారు 25,000 గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 34 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతాల్లో రకరకాల హోదాల్లో అనేక జిల్లాల్లో పరిచయం జరిగింది. ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అంటే కరువు కాటకాలకి వలసలకి మారుపేరుగా ఉండేది. అయితే ఈ రోజు ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఒకప్పుడు కరువు కాటకాలు ఉండేవి, ఇక్కడ నుంచి వలస ఉంటాయి అంటే నమ్మడానికి వీలే కూడా ఈ జిల్లా రూపురేఖలు మార్చేశారు. దానికి గాను మీ మంత్రివర్యులకి, మీ జిల్లా ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఒకనాడు మహబూబ్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతం అంతా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఆ తర్వాత వారు పార్లమెంట్ సభ్యులు అయిపోయిన వెంటనే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం, మరి మంత్రిగా ఉండడం, తెలంగాణ రాష్ట్ర సాధనలు కూడా వారి వెంట దాదాపు 14 సంవత్సరాలు ప్రయాణం చేయడం, అలాంటి కష్టాలు, అలాంటి బాధ